అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. టీటీడీ చైర్మన్, టీవీ5 చైర్మన్, ఎండీ అయినటువంటి బిఆర్ నాయుడు గారి పైన దురుద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతూ ఉంది అనేది ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకునేటువంటి అంశం. మరి అయితే ఏ ప్రాతిపదికన దురుద్దేశపూర్వకంగా అని చెప్పేసి మీరు అంటున్నారని చెప్పేసి మీకు మొదలుగా ఒక ప్రశ్న రావచ్చు. సో ఒకసారి విశ్లేషణలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, సో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులకి ఎంత పవిత్రమైనదో, ఎంత ఆరాధ్యమైనదో, ఎంత పూజ్యమైనది అనేది మనందరికీ తెలుసు. అయితే అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా గతంలో నాస్తికులను పెట్టడం జరిగింది. అంటే ఒక హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిని కాకోకుండా ఒక అన్య మతస్థులను తెచ్చి చైర్మన్గా పెట్టడం జరిగింది అనేది మొదటి తప్పు. ఇకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి అకృత్యాలు బిఆర్ నాయుడు గారు ఒక్కొక్కటి బయట పెడతా ఉన్నారు. సో ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో దాన్ని డైవర్షన్ చేయడం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ, వైసీపీ సోషల్ మీడియా నాయకులు ఏ విధంగా అడుగులు వేశారు, దాన్ని ఏ విధంగా డైవర్షన్ చేశారనేటువంటి వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే మొదటి పాయింట్ ఏంటి, ఏ విధంగా వెళ్ళారు, జీవోలు తీసుకొని రావడం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు 700 పైన ఉండేటువంటి ఒక జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 జీవోలు ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. సో 2 కొండలు కాదు 7 కొండలు విస్తీర్ణం చేసి పెంచారు రాజశేఖర రెడ్డి గారు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రను కాపాడారని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, దానికంటే ముందుగా ఒక జీవో ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు అనే విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా కానీ నాయకులు కానీ ఆ పార్టీ ఎక్కడా చెప్పలేదు. ఈ విషయాన్ని దాచిపెట్టి ప్రజలకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారం కలిగించే విధంగా ఒక సత్యదూరమైనటువంటి మాటలను, వీడియోలను జనాల్లోకి చొప్పించడం జరిగింది. కట్ అండ్ కాపీ పేస్ట్. సో అందులో భాగంగా 348 జీవో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారు, 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పేసి ఆనాడు జీవో ఇచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ధర్నాలు, రాస్తారోకులు చేసిన తర్వాత మళ్ళీ ఆ జీవోలను సవరించుకుంటూ దాదాపు 1 సంవత్సరం తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2 జీవోలు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా దాచిపెట్టడం జరిగింది. సో ఇది మొదటి డైవర్షన్ పాలిటిక్స్. అంటే లడ్డు కల్తీనే అంశాన్ని వైసీపీ సోషల్ మీడియా మొదటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ పాయింట్ని ఎంచుకోవడం జరిగింది. ఇకపోతే రెండో అంశానికి వచ్చేదలికే ఏకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క హెరిటేజ్ కంపెనీ, ఇక అంటే నిన్ను దొంగ అనే బదులు నువ్వే నన్ను దొంగ అన్నట్టుగా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి పైన హెరిటేజ్ కంపెనీ పైన అసత్యమైనటువంటి ప్రచారము, ఫేక్ ప్రచారాలు, సత్యదూరమైనటువంటి మాటల్ని వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా జనాల్లోకి పంపించగలిగింది. సో మరి దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ హెరిటేజ్ కంపెనీ కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి వాళ్ళు మధ్యంతర ఉత్తర్వులు ఇప్పించడం జరిగింది. దాదాపు 100 కోట్ల పరువు నష్టం దావా వేయడం జరిగింది సాక్షి యాజమాన్యం పైన. సో ఇందాపూర్ డైరీ వ్యవహారం వెలుగులోకి రావడం జరిగింది. దాని తర్వాత బోలే బాబా మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీ, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కంపెనీ సంబంధించి 2 రకాల కంపెనీలు ఉన్నాయి. సో హెరిటేజ్ కంపెనీకి వాటికి సంబంధం లేకపోయినా సరే దాన్ని ఇంక్లూడ్ చేస్తూ జనాల్లోకి ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకెళ్లగలిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే టీడీపీ సోషల్ మీడియా సైతము, టీడీపీ పార్టీ, టీడీపీ నాయకులు కూడా అదే తరహాలో తిప్పికొట్టడం జరిగింది ఆధారాలతో సహా. సో ఇక్కడ సెకండ్ పాయింట్లో కూడా అంటే ఈ కల్తీనే అంశాన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైసీపీ పార్టీ డిఫెన్స్లోకి వెళ్ళడం జరిగింది, సెల్ఫ్ గోల్ వేసుకోవడం జరిగింది. ఇకపోతే సో ఇప్పుడు మరల దీన్ని లడ్డు కల్తీ అంశం ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది, అతి ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయనే నేపథ్యంలో ఇప్పుడు మరల ఏకంగా టీటీడీ చైర్మన్ పైన గురి పెట్టడం జరిగింది వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మాజీ టీటీడీ చైర్మన్. సో ఇప్పుడు ఏంది, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం జరిగింది. గతంలో ఇదే విషయంలో బిల్గేట్స్ గారు వస్తే బిల్గేట్స్ గారు ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారని చెప్పేసి ఏకరంగా వ్యక్తిత్వ హననానికి గురి చేశారు. ఇప్పుడు అదే రకంగా ఈ బిఆర్ నాయుడు గారి పైన కూడా వ్యక్తిత్వ హననానికి దాడి చేయడం జరిగింది. సో ఇదే విషయం పైన బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెడుతూ వైవి సుబ్బారెడ్డి గారికి, భూమన కరుణాకర్ రెడ్డి గారికి తీవ్ర స్థాయిలో ఒక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మీరు చెన్నైలో ఏం చేశారో నాకు తెలుసు, ఇక చూడండి మీకు తోలు తీస్తాను, నేను మొండోని అని చెప్పేసి కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీంట్లో కోర్టుకు వేయడం జరిగింది, చాలా చోట్ల కేసులు నమోదు చేయడం జరిగింది. మరి ఫోరెన్సిక్ కూడా పంపడం జరిగిందా, ఆ వీడియో ఎక్కడి నుంచి ఏందనేది ఇప్పటికే వారిపైన కేసులు పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది బిఆర్ నాయుడు గారి పైన దురుద్దేశపూర్వకంగా కల్తీనే అంశాన్ని డైవర్షన్ చేయడం కోసం ఏకంగా బిఆర్ నాయుడు గారి పైన టార్గెట్ చేయడం జరిగింది అనేది ప్రజల్లోకి మళ్ళా వెళ్ళింది. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ 3 రకాలుగా, ఫస్ట్ జీవోలు, 2 హెరిటేజ్ కంపెనీని తేవడం, 3 ఇప్పుడు టీటీడీ చైర్మన్ టార్గెట్ చేయడం. సో ఈ 3 అంశాల పరంగా చూసుకున్నట్లయితే డెఫినెట్గా కల్తీనే అంశం జనాల్లోకి బాగా వెళ్ళింది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. నిజంగా
కల్తీ నెయ్యి వాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారిని నిజంగా బాగా చేసినట్లయితే ఎందుకు వీళ్ళు ఇన్ని అంశాలను తెరపైకి తెస్తున్నారు, అసత్య ప్రచారాలను తెస్తున్నారు, సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారనే దాని ప్రకారమే జనాలు ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి టీటీడీని భ్రష్టు పట్టించారనే వాస్తవం ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళింది అనేది అయితే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాల ప్రకారం ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. సో ఫైనల్గా బిఆర్ నాయుడు గారు నైతికంగా గెలవాలని, సో బిఆర్ నాయుడు గారి పైన చేసినటువంటి కుట్రను కోర్టు ద్వారా ఆయన ఇప్పటికే కోర్టు ద్వారా నోటీసులు కూడా పంపిస్తూ ఉన్నారు. సో మరి రాబోయే రోజుల్లో మరీ పరువు నష్టం దావా ఎంత వేయకున్నారు, ఎంతకు చేయనున్నారు అనేది మనం ఖచ్చితంగా చూడాలి. సో రాబోయే రోజుల్లో వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు చెన్నైలో ఏం చేశారో కూడా బిఆర్ నాయుడు గారు బయట పెడతా అన్నారు కాబట్టి సో దానికోసం కూడా ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు అనేది అయితే మనకైతే తెలుస్తూ ఉంది. అందరికీ నమస్కారం.